రైట్. ఈ రోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు తాగునీటి గండం పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజు రోజుకి రిజర్వాయర్ల నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. నీరు లేక జలాశయాలు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే 1,30,00,000 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కు తాగునీటి సమస్య తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అసలు వర్షాకాలంలో నీటి సమస్య ఏంటన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రజల అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి జలాశయాల్లో నీటి నిల్వల తగ్గుముఖం పట్టుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్నటువంటి జనాభా, అధిక నీటి వినియోగం, వర్షాపాత లోటు ఇటువంటి అంశాలు కూడా నీటి లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ట్యాంకర్లపై ఆధారపడే రోజులు మళ్లీ తప్పవేమో అనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాగునీటి సంక్షోభం రాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? నగరవాసుల దాహం తీర్చేదెవరు? జల సంక్షోభం ముంచుకొస్తోందా? కరెంటు ఉత్పత్తిపైనే ప్రభావం చూపనుందా? పరిశ్రమలకు నీటి వినియోగంపై నియంత్రణ అవసరమా? ఇప్పుడు ఇదే అంశంపై మనం డిస్కస్ చేద్దాం. రైట్, మన డిస్కషన్ల కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ రావు గారు, జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వారు ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ రావు గారు. వానాకాలం కూడా ఎండాకాలం అనే పరిస్థితి దాపురించినట్టుగా కొడుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ మహానగరం ఎంతవరకు వాటర్కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి? అసలు జలాశయాల్లో నీళ్లు ఉన్నాయా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఇక్కడ వాటర్ స్కేర్సిటీ అనేది మనం నీటిని ఒక వ్యర్థ పదార్థంగా చూసి ఏ రోజైతే మనం డ్రైనేజ్లోకి పంపిస్తున్నామో ఆ రోజే హైదరాబాద్కి ఒక డిజాస్టర్గా మనం పరిగణలోకి తీసుకోవాలండి. మనకి హైదరాబాద్కి ఎక్స్క్లూజివ్ స్టార్మ్ వాటర్ నెట్వర్క్ కావాలా? తర్వాత వాటర్ని యూజ్ చేసిన వాటర్ని అదర్ దెన్ వాష్రూమ్ వాటర్ని ఖచ్చితంగా మనము వాటికి సపరేట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, ఆర్ఓ సిస్టమ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మనం దాన్ని యూజ్ చేసుకునే వ్యవస్థ మనకు కావాలి. మూడో అంశం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ యూజ్ ప్లాన్లో కూడా సిటీ అనేది హార్టికల్ స్ప్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్ వెళ్తున్న విధానంలో హార్టికల్ స్ప్రెడ్కి పెద్దపీట వేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నాలుగో అంశం ఏంటంటే మనకి హైదరాబాద్కి వాటర్ స్కేర్సిటీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఇంప్రాపర్ హైడ్రాలజిక్ సైకిల్ కానీ ఇంప్రాపర్ క్లైమేట్ కంట్రోల్ మన దగ్గర ఉండవు ఒక కారణము. తర్వాత ఎల్నినో ఇంపాక్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 30% ఆఫ్ ద ల్యాండ్ షుడ్ బి గ్రీన్ డ్రివెన్ అండ్ 10% షుడ్ బి వాటర్ డ్రివెన్. ప్రస్తుత కంటెస్ట్ లో మాత్రము హైదరాబాద్ నుంచి మేజర్ రెవెన్యూ అనేది త్రూ అవుట్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనకి నీరు ప్రవహించే 600 కిలోమీటర్ల పైనే ఒక గోదావరి రివర్లో, ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ దాదాపు కిలోమీటర్స్ కృష్ణా రివర్ నుంచి ఒక 9 మెయిన్ ట్రిబ్యూటరీస్ మీదుగా వాటర్ వస్తుంది. లైక్ ప్రాణహిత కానీ, మంజీరా కానీ, మానేర్ కానీ, కిన్నెర కానీ, పెంగాని కానీ, ఇంద్రవల్లి కానీ, మూసి కానీ, భీమా కానీ, మంది కానీ అండ్ పాలేరు కానీ, ఇన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నప్పుడు ఆ వాటర్ ఇంప్రెషన్ అనేది భూగర్భాల లోపల ఉంటుంది. అంటే వాటర్ టేబుల్ అనేది ఖచ్చితంగా దగ్గరలో మీకు నీరు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కనుక హైదరాబాద్కి కరెక్ట్గా సేఫ్టీ మెజర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పటికైనా కానీ లాంగ్ రన్లో ఆల్టర్నేటివ్ వాటర్ మొబిలిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఈ యొక్క 13,000 బోర్వెల్స్ని, అంటే ఒక్కొక్క మెయిన్ ట్రిబ్యూటరీ మీద దరిదాపుగా ఒక 1000 బోర్వెల్స్ని వేసుకొని ఆ వాటర్ని హైదరాబాద్కి తరలించే కార్యక్రమం చేయాలి. ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మేజర్ సిటీ కాబట్టి, అంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే సిటీ కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఒక రిజర్వ్డ్గా బోర్వెల్ నెట్వర్క్ మీద ఖచ్చితంగా పెట్టుకోవాలా. మన సిటీలో ఉన్న బోర్వెల్స్కి రీఛార్జింగ్ కాన్సెప్ట్ మ్యాండేటరీ చేయాలా. అంటే ప్రతి హైరైజ్ బిల్డింగ్స్, ప్రతి అపార్ట్మెంట్స్కి ఈ యొక్క వాటర్ టేబుల్ ఎన్హాన్స్ చేసే రీఛార్జింగ్ ప్యాటర్న్ ఇవ్వాలా. ఎంతసేపు మనం వాటర్ తోడుకుంటున్నాం కానీ వాటర్ నింపడం లేదు. అంటే మన వాటర్ పడిన సైక్లోన్ వల్ల వచ్చిన వాటర్ కానీ, రెయినీ సీజన్ వల్ల వచ్చిన వాటర్ కానీ ఖచ్చితంగా దాన్ని మనము స్టార్మ్ నెట్వర్క్ ద్వారా వాటర్ మొబిలిటీ ఇవ్వాలి. నా అడ్వైజ్ ఏంటంటే ఈ యొక్క ఇంజెక్షన్ బోర్వెల్స్ హైదరాబాద్ కోర్ సిటీలో కనీసము 1 per every acre అండ్ నాన్ కోర్ సిటీ అంటే బియాండ్ 700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, బియాండ్ 2000 స్క్వేర్ కిలోమీటర్లో 20 ఇంజెక్షన్ బోర్వెల్స్ పర్ ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్ వేయడం ద్వారా దాదాపు 20% ఆఫ్ వాటర్ని మనము కాపాడుకుంటాం. అదేవిధంగా 1 స్క్వేర్ కిలోమీటర్కి
ఒక వాటర్ ట్యాంక్ 1 acre మందాన అది ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కానీ లేదు మనం గవర్నమెంట్ ల్యాండ్స్ లో కానీ వేసి వాటర్ కనుక స్టోర్ చేసామనైతే 50% ఆఫ్ ద వాటర్ ని, అంటే టిపికల్ గా యావరేజ్ 10 సెంటీమీటర్ రెయిన్ ఫాల్ పడినా 50% ఆఫ్ వాటర్ ని మనం స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా మనము వాటర్ మొబిలిటీ ఇచ్చుకుంటూ ఏ విధంగా ట్రాఫిక్ మొబిలిటీ ఇస్తున్నామో వాటర్ కూడా మొబిలిటీ ఇస్తూ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఉపయోగపడే విధంగా చేసుకోవాలా. ప్రస్తుత ఆన్సర్ అయితే మాత్రము ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ నుంచి మేజర్ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఈ యొక్క వాటర్ మూవ్ అవుతున్న అన్ని ట్రిబ్యూటరీస్ నుంచి బోర్వెల్ ద్వారా వాటర్ ని పికప్ చేసుకొని దాన్ని త్రూ కన్డ్యూట్ సిస్టమ్ ద్వారా చేసుకొని ముందుకు పంపించి హైదరాబాద్ జలాశయాలకు తరలించాలనేది ఒక ఉద్దేశము. ఒక 13,000 బోర్వెల్స్ అయితే కావాల్సి వస్తాయి. ఎందుకంటే 130 లక్షల మంది జీవిస్తున్నారు అంటే ఒక 100 లీటర్లు కనుక మనం మనిషి అనుకున్నామంటే 13,000 లక్షల లీటర్ల వాటర్ కావాలి కాబట్టి పర్ డే. దానికి అనుసంధానంగా కనీసం 1,00,000 లీటర్లు పర్ డే తోడుకునే విధంగా మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెట్టుకుని చేసుకోవాలి. అది అన్ఎకనామికల్ అవుద్ది. విండ్ టర్బైన్ కానీ ఫ్లైవీల్ టెక్నాలజీ కానీ పెట్టుకొని ఎనర్జీ యొక్క ఖర్చు మనకు తగలకుండా ముందుకెళ్తే మాత్రము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని నా ఉద్దేశం. రైట్. ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మణరావు గారు, హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరించిపోతూ ఉంది. దాదాపుగా స్థానికుల కంటే స్థానికేతలే ఎక్కువ వస్తూ ఉంటారు వారి జీవనం గడుపుకోవడానికి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపుగా హైదరాబాద్కు రోజుకు సుమారు 550 నుండి 660 కోట్ల లీటర్ల వరకు తాగునీటి అవసరం ఉన్నట్టుగా ఒక నివేదిక చెప్పింది. సో దీనికి సంబంధించి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని కోట్ల లీటర్ల వాటర్ కావాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే చుట్టుపక్కల చూసుకుంటే మీరు అన్నట్టుగా దాదాపుగా జంట జలాశయాలు ఉన్నాయి. అలాగే ఉస్మాన్ సాగర్ కానివ్వండి, లేకుంటే హిమాయత్ సాగర్ కానివ్వండి, చాలా మటుకు జలాశయాలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఎందుకు ఇటు భూగర్భ జలాలు వెండిపోతూ ఉన్నాయి? ముఖ్యంగా తాగునీటి పైన ఇంతెందుకు క్రైసిస్ వస్తున్నాయి? అండ్ పరిశ్రమల వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిశ్రమల వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఇక్కడ వాటర్ యూసేజ్ అనేది అన్కంట్రోల్డ్ గా ఉంది. వాటర్ లాసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దానికి ప్రాపర్ మానిటరింగ్ ప్యాటర్న్, మెజరింగ్ ప్యాటర్న్ లేదు. అదైతే వాస్తవం అండి. రెండోది మైగ్రేషన్ ఉంది. సేమ్ టైం అంత రెవెన్యూ కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి ఉన్న జలాశయాలకి డిశ్చార్జ్ పాయింట్స్ ని, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వాటర్ ని ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి దరిదాపుగా 9 మేజర్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, 2 మేజర్ రివర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వాటర్, ఎందుకంటే మీకు మేడిగడ్డ తీసుకున్నా కానీ ఆ భూమి లోపల పొరల్లో ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ ఎక్కువగా తాకడం వల్ల దాని ఇంపాక్ట్స్ మనం గమనిస్తాం. దాని అర్థం ఏంటంటే భూమి లోపల ప్రపంచము చూసే గుణం మనకి కావాలా. అంటే మన సైంటిస్టులకు కానీ, ప్లానర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ఇక జియోమార్ఫాలజీ స్ట్రాటా ఎలా ఉంది అంటే మనకి బోర్ వెల్ చేసాము అంటే ఓన్లీ వాటర్ తోడుకోవడమే కాదు, బోర్ ల్యాబ్ డేటా తీసుకొని వాటర్ యొక్క పరిమితి స్టేజెస్ ఎలా ఉన్నాయనేది మెజర్ చేసుకుంటూ అది గవర్నమెంట్ ఖచ్చితంగా సైంటిఫిక్ వెళ్ళే పని అయితే అంటే భూమి లోపల ఉండే నెట్వర్కింగ్ కరెక్ట్ గా బేరీ చేసుకోవాలండి. వాటర్ మొబిలిటీ భూమి పొరల లోపల ఏ విధంగా ఉంది, ఎట్లా చూసుకొని వాటర్ని తీసుకోవడం ద్వారా మనకి పక్కనున్న రాష్ట్రంలో ఉన్న కర్ణాటక కానీ ఆంధ్ర నుంచి కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా ఉండవు. సేమ్ టైం మనకి ఎక్కువ వాటర్ సప్లైస్ తీసుకోగలిగే శక్తి ఉంటుంది. అంటే మన వాళ్ళు టెక్నాలజీని హ్యాండిల్ చేసుకునే హ్యాబిట్ చేసుకుని ముందుకెళ్ళాలా. మనం తీసుకుంటే మీకు ఈ యొక్క ఆక్సర్ డ్యామ్ కానీ లేదా కొన్ని యూరోప్ కంట్రీస్ లో వాళ్ళ టెక్నాలజీ బేస్ మీదే వాళ్ళు సక్సెస్ అయ్యారు. మన నగరాన్ని ఒక కంట్రీగా చూసుకొని టెక్నాలజీ వాడుకునే ఉద్దేశాలు ఉంటే మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా వాటర్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. వాటర్ని వ్యర్థ పదార్థంగా చూడకూడదు. వాటర్ని బాగు చేసుకుని ఆర్ఓ సిస్టమ్ ద్వారా వాడే ప్రక్రియ కావాలా, నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఇంకొక రెండో అంశం ఏంటంటే మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఈ యొక్క క్లైమేట్ మానిటరింగ్ వ్యవస్థ, క్లౌడ్ మొబిలిటీ వ్యవస్థ, హైడ్రాలజిక్ సైకిల్ బ్యాలెన్సింగ్ వ్యవస్థ 3 లేవండి. యాక్చువల్ గా మనకి క్లౌడ్ ఎందుకు అంత డిస్టర్బ్డ్ గా డిస్పర్స్ వెళ్తుంది, ఒకే చోట ఎందుకు ఫ్లాష్ రైన్స్ వస్తున్నాయి, దీనికి కారణము దాని యొక్క రీజన్స్ అది హైడ్రాలజిక్ సైకిల్ ప్రాపర్ గా లేకపోవడము, ప్రైవేట్ ప్రాపర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల వస్తున్నాయి. ఇండస్ట్రీస్ వచ్చే ఎమిషన్స్ కానీ లేదా అర్బనైజేషన్ వచ్చే ఎమిషన్స్ కానీ ప్రాపర్ గా బేరీ చేసుకునే విధంగా ఇప్పుడు కన్నా కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా హార్టికల్ స్ప్రెడ్ కే బేస్ ఇవ్వాలా, వెర్టికల్ స్ప్రెడ్ కి ఖచ్చితంగా బ్యాన్ చేయాలండి. తర్వాత ఈ యొక్క వాటర్ రీఛార్జింగ్ అనేది మ్యాండేటరీ చేయాలి.
కనీసం 1 ఇంజెక్షన్ బోర్ వెల్ పర్ 1 acre ఖచ్చితంగా మ్యాండేటరీ చేసి దాంట్లో ఎంత వాటర్ వెళ్తుంది, అది ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపార్ట్మెంట్ ఓనర్స్ పర్యవేక్షణలో, గవర్నమెంట్ పర్యవేక్షణలో ఖచ్చితంగా చేసుకుంటే మాత్రము ఫ్యూచర్ ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికి అయితే వాటర్ ని మొబిలిటీ చేయాల్సిందేనండి. దానికి కావాల్సిన ఒక వాల్ ఫుటింగ్ ద్వారా ఈ యొక్క నెట్వర్క్ హైదరాబాద్ కి 4 వైపుల నుంచి మీకు 6 వైపుల నుంచి కూడా మీకు నెట్వర్కింగ్ ప్యాటర్న్ ఉంది. ఎలాగ రోడ్స్ ఒక కన్యూట్ సిస్టమ్ వేసుకొని బోర్వెల్స్ ద్వారా వాటర్ ని మొబిలిటీ చేసి జలాశయాల్లో ఇమ్మీడియట్ గా వేసుకోవాలా. దానికి ప్లైవుడ్ టెక్నాలజీ, విండ్ టర్బైన్ వాడుకోవాలి, కానీ పవర్ మాత్రం వాడుకోకూడదు. ఈ ప్రక్రియ ప్రాసెస్ లో మీకు హైదరాబాద్ లో ఈవెన్ పవర్ ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని లేదా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అని వాటిని డిపెండ్ కాకుండా ప్రతి ఇంట్లో కూడా పవర్ ని పండించే విధంగా, అంటే అది బ్యాటరీ డ్రివెన్ అయినా, లేదు ఫ్లైవీల్ డ్రివెన్ అన్నా, మ్యాగ్నెటిక్ డ్రివెన్ అన్నా, లేదు విండ్ టర్బైన్ డ్రివెన్ అన్నా పెట్టుకొని పవర్ జనరేట్ చేసుకొని ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది స్వస్తి చెప్పగలిగితే ఈ యొక్క హైడ్రాలజీ బేస్డ్ పవర్ జనరేషన్ కూడా మనము అంత డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. దానికి కావాలంటే ఎక్స్ట్రా టారిఫ్ చేసుకుని ఇండస్ట్రీస్ ఉపయోగించుకోవచ్చు. నియంత్రణ చాలా ఇంపార్టెంట్, ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. రైట్. ఒక విధంగా లక్ష్మణరావు గారు, హైడ్రా కానీ లేకుంటే ఈ నీటి వనరులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తీసుకోవాల్సినటువంటి తక్షణ జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు హైడ్రా వచ్చినప్పటి నుండి కూడా కొన్ని చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, కొంచెం ఆక్రమణ నుండి కూడా కాపాడడం జరిగింది. సో ఇంకా ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటే బాగుంటుంది, అండ్ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్ గా వాటర్ బాడీస్ అనే దానికి ఇప్పుడున్న ఎఫ్పిఎల్ కానీ, ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా కానీ, బఫర్ జోన్స్ అనేది, ఆ టర్మినాలజీ అనేది వెన్ ద ల్యాండ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఇరిగేషన్ కి టర్మినాలజీ కింద వస్తుందండి. ఇప్పుడు అర్బనైజేషన్ లో బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యొక్క హిస్టారికల్ గా మనకున్న డేటా బేస్ ని బట్టి ఎంత ఆక్యుపై అయింది, దాన్ని రెక్టిఫై చేయడం అనేది మంచి పరిణామమే. కానీ వచ్చిన వాటర్ ని ఏ విధంగా మనము మూవ్ చేయాలి, వచ్చిన వాటర్ కాలనీస్ మునిగిపోతున్న ప్రక్రియ ఉంది. మీకు వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, కరీంనగర్ కానీ. అంటే దాని అర్థం ఏంటంటే వాటర్ కి దశ అంటే ఏ డైరెక్షన్ లో మనం మూవ్ చేయాలా, ఎక్కడికి మూవ్ చేయాలా, ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్ క్రియేట్ చేయాలా, ఇది ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలండి. ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ వల్ల కాదు, దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ బాడీ పెట్టుకోవాలా. ఇక జలగండం అనేది ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అంటే మన గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్మెంట్ కి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేయాలా. ఆ సజెషన్ లోనే నేను గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్ ఇచ్చాను. దాదాపుగా 6 నుంచి 7,000 కోట్ల లోపల మనము ఒక ఏకర్ కి ఒక ఇంజెక్షన్ బోర్వెల్, తర్వాత 1 స్క్వేర్ కిలోమీటర్ కి ఒక వాటర్ ట్యాంక్, వాటర్ మొబిలిటీ చేసే ప్రక్రియ, ట్రాఫిక్ ఏ విధంగా మొబిలిటీ చేస్తే ఆ విధంగా చేసుకుంటూ పోతే మాత్రము ఖచ్చితంగా ప్రాబ్లం రాదు. ఒక ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే, ఒక అంటే చెరువుల్ని పునరుద్ధరించడం అనేది మంచి ప్రక్రియే, అది హిస్టారికల్ డేటాబేస్ ప్రకారం చేసుకోవడం మంచిదే. కానీ ఆ వస్తున్న వాటిని ఏ విధంగా ఎటు పంపాలా, ఎక్కడ స్టాగ్నేట్ చేయాలా, ఎక్కడ సపరేట్ చేయాలనేది మాత్రం ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ నెట్వర్క్ పెట్టుకుని చేస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్. చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీటి వినియోగం పైన కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రతి సిటిజన్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా తన యొక్క వ్యూ ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలండి. వాటర్ ని ఖచ్చితంగా స్టోర్ చేసే ప్రక్రియ చేసుకోవాలా. అది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ట, ఇంజెక్షన్ బోర్వెల్, ఆర్వో సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే వాడిన వాటిని తిరిగి యూజ్ చేసుకునే ప్రక్రియ, వాడిన వాటిని తిరిగి స్టోర్ వాటర్ నెట్వర్క్ పంపించే ప్రక్రియ. ప్రతి సిటిజన్ కూడా స్టామ్ వాటర్ కి ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. స్టామ్ వాటర్ కన్వర్ట్ సిస్టమ్ పెట్టామంటే దాంట్లో చెత్త పడకుండా జాగ్రత్త చూసుకోవాలా. తర్వాత ఈ వర్షాకాలం వచ్చిన వాటర్ ని, చుక్క వాటర్ కూడా వేస్ట్ కాకుండా యూజ్ చేసుకునే అటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. ఉన్న జలగండంలో మనం ఖచ్చితంగా వాటర్ ని మినిమం వేస్టేజెస్ తోటి, వాటర్ యొక్క మొబిలిటీలోను వాటర్ లాసెస్ తగ్గించుకుంటూ వాటర్ యూసేజ్ కూడా ఒక నియంత్రణ చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ అట్రాక్టివ్ సిటీగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా హైడ్రాలజిక్ సైకిల్ కి, అంటే దానికి కావాల్సిన ట్రీ ప్యాటర్న్ కానీ కావాల్సిన వాటర్ స్టోర్ ప్యాటర్న్ పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మొత్తం మీద హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి సమస్య సంబంధించి అధిగమించడానికి ఇటు కొత్త నీటి వనరుల
లభ్యత కానివ్వండి, అలాగే అభివృద్ధితో పాటు వర్షపు నీటిని కూడా ప్రతి ఒక్కరు ఒడిసి పట్టుకొని రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా కూడా నీటి లభ్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో భాగ్యనగరానికి జలగండం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. సో మనం తీసుకోబోయే నిర్ణయం పైన కూడా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ క్వశ్చన్ నెంబర్. మరో అంశంతో బలపడదాం. అంతవరకు చూసిన మీ ఐ న్యూస్.